గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విస్. సో వాళ్ళ పొద్దున్న లేసాను అండ్ చల్లగానే ఉంది వాతావరణం అంతా. సో ఇక కొన్ని పాలు నీళ్ళు కాగబెట్టుకున్నా. ఇక్కడ మనకు కొన్ని ప్యాకెట్లు దొరుకుతాయి అన్నట్టు. ఇవి పోసుకొని బార్లీ గింజలు లాంటివి అన్నట్టు పోసుకొని చాయ్ కాఫీ తాగొచ్చు. సో చూద్దాం ఎట్లుంటాయి ఇది. సో ఫ్రెండ్స్, ఇక బార్లీ టీ ఇది తాగుతున్నా. భలే టేస్ట్ వచ్చింది. అంత అయితే రెడీ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాయి. ఇక ఇక్కడ నుండి బయలుదేరాలి. బాగా చల్లగా ఉంది అండ్ టెంట్ ఇంకా ఎండలేదు. ఇగో మొత్తం వాటర్ అట్లే ఉంది, కానీ తప్పదు ఇంకా భరించబోయినా బంగారు. అండ్ చైన్కు మొత్తం ల్యూబ్ వేసుకున్నా, అంటే మనం గ్రీజ్ అంటాం కదా, ఆయిల్, అది వేసుకున్నా. ఇక మంచిగా పోతుంది. చలి పెడుతుంది, దారుణంగా చలి పెడుతుంది. ఇది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఆకలి కూడా అవుతుంది నాకు. ఏమన్నా తినాలి. ఇక్కడ ఏదో ఇల్లులు ఉన్నాయి. నైట్ ఫుడ్ అంతా వాటికే పోయింది. ఫుడ్ దొరుకుద్దేమో. ఫుడ్ నో, ఓకే. దొరకదంట ఇక్కడ. ఎవరో ఇండియన్స్. You are from India? Yeah. Oh. From India, where? Andhra. Telugu? Oh my God. మీ వీడియోస్ చూసాను నేను. అవునా? అదే నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ మూవ్ అవుతున్నారో అనేసి. హాయ్.
నైస్ టు మీట్ యు. ప్రాజెక్ట్లో సో ఇలా ఎక్కడికి వెళ్తున్నారు? ఉలంగం ఉలంగం అరౌండ్ 1000 కిలోమీటర్స్. బోర్డర్ మొత్తం 1500 కిలోమీటర్స్ అటు, 1500 కిలోమీటర్స్ మళ్ళీ ఉలంబతార్, అంటే మళ్ళీ ఆ పైన రష్యా నుండి. ఓకే, మీకు లాంగ్వేజ్ కూడా వచ్చా? కొంచెం కొంచెం. అది వీడియోస్ చూసాను, ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ మూవ్ అవుతున్నారు అని. నేనే పోస్ట్ చేస్తున్నా. ఇంకా నిన్న అక్కడ పడుకున్న అటు సైడు ఆ ఏరియా మొత్తం సిగ్నల్ లేదు. సరేలే అని చెప్పేసి. ఎక్కడ? ఆంధ్ర నుంచి? వరంగల్. వరంగల్. థ్యాంక్ యూ. మీరేట్ వెళ్తున్నారు? మేము అంటే ఈ నాతం హాలిడేస్ కదా, సో ఒక 3 days నుంచి ఇక్కడే ఉన్నాం. రిటర్న్ వెళ్తున్నాం అర్హంగా అని. నెక్స్ట్ వస్తుంది. ఓకే, మీరు అటు నుండి ఇటు వెళ్తున్నారా? ఓకే, మిమ్మల్ని చూసి టర్న్ చేసుకొచ్చా. అదే నేను అక్కడ ఫుడ్ దొరుకుద్దా అని అడిగాను, లేదు అని అన్నారు. సరే ముందట ఎక్కడైనా దొరుకుద్దేమో అని చెప్పేసి వెళ్తున్నా. ఇక ముందట ఒక 25 కిలోమీటర్స్ తర్వాత ఒక సిటీ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నా. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఎవ్వరు లేని దగ్గర ఒకరు వచ్చి మాట్లాడితే. అండ్ ఇప్పటివరకు లోకల్ మంగోలియన్సే మాట్లాడారు, కానీ అలాంటిది అతను లైక్ చూసినప్పుడు అరే వీళ్ళు మనోళ్ళే ఉన్నట్టున్నారే అని చెప్పేసి అని అనుకున్నా. సీరియస్లీ వెళ్ళి చాలా హ్యాపీ నేను కూడా. బాయ్ బాయ్ బాయ్. సో వీళ్ళు రోడ్స్ కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నారు. అంటే రోడ్స్ వీళ్ళు వేస్తారు కదా, హైవేస్, వాటిని ఎట్లా ఏంటి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసే దానిలో వీళ్ళు చేస్తున్నారంట. సో మన వాళ్ళు ఎక్కడున్నా పని చేస్తారు, ఎక్కడున్నా మన వాళ్ళు కనబడతా ఉంటారు. క్రేజీ హ్యాపీ. పోదాం. ఏం వదిలిపెట్టినా రోడ్డు మీద పడ్డ వాటర్ బాటిల్ మాట వదిలిపెట్టవద్దు. నాకు సుక్క నిపుటి బొట్టు రేపటికే దాచిపెట్ట అన్నట్టు ఉంటుంది పరిస్థితి. చలో, ఐఎమ్ లక్కీ. సో నిన్న సాయంత్రం తిన్న ఫుడ్ నేను అప్పనుండి ఏం తినలేదు. నైట్ ఏమో డాగ్స్కి పెట్టాను. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. తొక్కుతున్నా. మనం 25 కిలోమీటర్స్ రీచ్ అయితే ఒక సిటీ లాగా వస్తుంది, అక్కడ మనకు ఫుడ్ దొరికే అవకాశం ఉంది. పొద్దునుండి తొక్కుతూనే ఉన్నా, వాటర్ మీదనే బతుకుతాను. ఆకలి అయిపోతుంది, ఎండ కూడా స్టార్ట్ అయింది. వెళ్ళి గట్టిగా తినాలి. సూపర్ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ సామాన్లు కొనుక్కోవాలి వండుకోవడానికి. తెచ్చుకునేవన్నీ అయిపోయినాయి నిన్న నైట్కి. సో మళ్ళీ ఒక సిటీ వస్తుంది, ఆ సిటీలో ఫుడ్ అంతా తీసుకుంటే సెట్. ఇక మళ్ళీ ఒక 4-5 రోజుల వరకు ఎక్కడ ఫుడ్ దొరకకుండా వండుకొని తినడానికి ఉంటుంది. అది ప్లాన్. చలో ఓకే, 20 కిలోమీటర్ల తర్వాత, బరాబర్ 20 కిలోమీటర్ల తర్వాత ఒక సిటీ వచ్చింది. చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని చెట్లు కూడా కనబడుతున్నాయి చాలా రోజుల తర్వాత. అమ్మో, ఫుడ్ ఏమన్నా దొరుకుతుందంటారా? ఐఎమ్ హంగ్రీ, గట్టిగా హంగ్రీ ఉన్నా. ఏదైనా ఫుడ్ దొరికితే బాగుండు. దొరుకుతుంది బట్ వెజ్ దొరికితే బాగుండు. డైలీ మటన్ తిని అమ్మ రోజు మటన్ అంటే కష్టం రా. అది అరిగియడానికి అండ్ ఇది తొక్కడానికి బాడీ అంతా హీట్ అవుతుంటుంది. ఎన్ని నీళ్ళు తాగినా కూడా హీట్ పోదు. మళ్ళీ చల్లగా వాతావరణం ఉంది, తాగుబుద్ధి అవుతుంది నీళ్ళు.
పెట్రోల్ పంపులు ఇవి. ఇదేంది, ఇది 25,000 అంట. ఇది పెట్రోలు 27,000. 25,000 అంటే ఎంత తెలుసా? 500గా. మరి 5,000లో ఉన్నది 50 రూపాయలేమో మేబీ. యా 50 రూపాయలు, 25,000 కాదు, 2,450 రూపాయలు ఇక్కడ పెట్రోలు. 2,450 రూపాయలు అంటే 70 రూపాయలు, 70 రూపాయలు ఏమో ఉన్నది పెట్రోల్. డీజిల్ కావచ్చు అది. 1 2 3 4 రకాలు ఉన్నాయి. మరి ఏంటేంటి అవి? ఫుడ్లన్నీ ఇటు సైడ్ ఉన్నట్టున్నాయి. ఓ సిటీ అయిపోతుంది, ఫుడ్ దొరకలే కానీ సిటీ అయిపోతుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఫైనలీ ఒక హోటల్ అయితే దొరికింది. అండ్ హియర్ ఈస్ ద హోటల్. మా ఇంటి దొరుకుతుంది ఇక్కడ. హాయ్, నేను ఫుడ్ మంచిగా కనబడుతుంది, అదే ఆర్డర్ పెడతాను. మస్తు ఆకలి అవుతుంది నాకు. ఇది కావాలి, సేమ్ ఓకే. అదే తిందామా, లేకుంటే ఫ్రైడ్ రైస్. హాయ్, డూ యూ హ్యావ్ ఫ్రైడ్ రైస్? Fried rice. Hi, I want rice, fried rice, vegetables, and egg. ఈ మటన్ తిని 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 చచ్చిపోయారు. ఏడి పోయినా ఇదే దొరుకుతుంది. దొడ్డు బియ్యం, మనం దొడ్డు బియ్యం ఫ్రైడ్ రైస్. Thank you. Yeah, what is your name? Your name? My name is Maladish. Your name is? సో ఈమెకి ఇండియా అంటే చాలా ఇష్టం అంట. సో యువర్ ఫేవరెట్ ఫుడ్? My favorite food is curry. కర్రీ? Yeah, curry. కర్రీ, ఓకే. సో కర్రీస్ అంటే మీకు చాలా ఇష్టం అంట. అండ్ వీళ్ళకి ఓన్లీ ఒకటే ఫుడ్, అదే మటను, ఇదే దొరుకుద్ది. బట్ యా, మన కర్రీస్ వీళ్ళకి చాలా ఇష్టం అంట. థ్యాంక్ యూ. No problem. ఇక్కడ కొండ మీద భలే ఉంది గొర్రె. గొర్రె ఎంత బాగుంది. 날씨네. 거기다 놓지. 나가래. ఎంత అకౌంట్ 2 నిమిషాలు కాదు, 10 సెకండ్స్లో ఎక్కేసా. అండ్ పైకి వెళ్ళి వ్యూ చూడండి. ఆ నది వ్యూ కూడా భలే ఉంది అసలుకి. సో బ్యూటిఫుల్.
రియల్లీ క్రేజీ అసలుకి. థ్యాంక్ యూ. ముందర చాలా పెద్ద కొండలు ఉన్నాయి.